హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త మొక్క మా గార్డెన్‌లోకొచ్చింది. కొత్త మొక్క అనే కంటే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మొక్క అని చెప్పొచ్చు. ఏంటనుకుంటున్నారు ఇది? స్టీవియా అండి. అంటే కొంచెం మనకి పంచదారకి బదులుగా వంటల్లో ఉపయోగించగలిగే ఆకు. స్టీవియా అని నాకు తెలుసు. మరి ఇంకా దానికి ఏమేం పేర్లున్నాయో ఇంకా నేను గూగుల్‌లో అది సెర్చ్ చేయలేదు. ఈ మొక్క గురించి నేను చాలా కాలం నుంచి చూస్తున్నానండి. యాక్చువల్‌గా నేను టెర్రస్ గార్డెన్ కోర్స్ ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో చేసినప్పుడు, అక్కడ ఒక మెడిసినల్ ప్లాంట్స్ గార్డెన్‌కెళ్ళాము. వాళ్ళ ఇంట్లో అన్ని మొక్కలున్నాయి గానీ, స్టీవియా కనపడలేదు మాకు. ఏంటండి స్టీవియా మొక్క లేదా? అని చెప్పేసి అడిగారనమాట. నాతో పాటున్న ఆహ్, మా బ్యాచ్‌మేట్స్. అడిగితే నేను అదే ఫస్ట్ టైమ్ వినటం. హ్మ్. ఏంటండి స్టీవియా మొక్క ప్రత్యేకత అని అడిగాను వాళ్ళని. అడిగితే అది పంచదారకి బదులు డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పంచదారకు బదులుగా ఉపయోగిస్తారండి. చాలా మంచిది హెల్త్‌కి అన్నారు. గార్డెన్‌లో రకరకాల మొక్కలండి. ఈ ఎన్ని మొక్కలు చూసుకోవడమే తలకు మించిన భారం. అయినా గాని మనకి ఇంకా మనం కోరుకున్న మొక్కలు ఇంకేవేవో లిస్ట్ ఇంత పొడుగుంటది కదా! అలాగా ఆ లిస్ట్‌లో ఈ స్టీవియా మొక్క ఒకటండి. మొన్న గ్రూప్‌లో ఒకళ్ళు పెట్టారనమాట. ఇలాగా ఈ మొక్కలు దొరుకుతున్నాయండి. కొనమంటారా? అని అడిగారు. అయ్యయ్యో! తప్పకుండానండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను. అంటే వాళ్ళు తీసుకురండి ఇంచుమించు 1 మంత్ పైనే అయిపోయింది. ఇన్నాళ్ళకి మా ఇంటికొచ్చిందనమాట. ఇదేంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. మీరు ఈ పూలయ్యి వస్తా ఉంటాయి. ఆ పూలయ్యి కట్ చేసేయాలి. అని రీపాట్ చేయండి అన్నారు. చూస్తుంటే చాలా చాలా సెన్సిటివ్ ప్లాంట్ అని అర్థమైపోయింది. ఇంకో పక్క నుంచి ఎండిపోతుంది. మీకు క్లోజ్‌లో చూపిస్తానులెండి. ఆ! దీన్ని ఎలా కాపాడాలిరా దేవుడా అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి. పూలు చిట్టి చిట్టిగా. ఆ! ఇదిగోండి తెల్లగా. ఈ పూలు ఎప్పటికప్పుడు తీసేస్తుంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుందట. ఎండిపోయినవి కూడా మనం హ్మ్. పంచదారకు బదులుగా వాడుకోవచ్చటండి. కాబట్టి దీంట్లో కొమ్మ గాని, పువ్వు గాని, ఆకు గాని ఏది వృధా కాదనమాట. కొత్త మొక్క మా గార్డెన్‌లోకొచ్చిన స్టేవియా. మీరు కూడా మీ గార్డెన్‌లో పెంచుతూ ఉంటే గనక ఎక్స్‌ట్రా టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే ఈవిడ పువ్వులు తీసేయాలన్నారు. అది కాకుండా ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలేమో చెప్పండి.